హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్మార్ట్ జోడీ సీజన్ 3 సండే ఎపిసోడ్. ఈరోజు ఏమైందో చూద్దాం. టుడే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది. అది ఎవరంటే మన లాస్య మంజునాథ్. లక్ లేక వెళ్ళిపోయానని చాలా బాధపడింది. కానీ అదే లక్తో మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మన ముందుకు వచ్చేస్తుంది. మీలో ఎంతమందికి ఇష్టం ఈ జోడీ అంటే? టుడే థీమ్ తెలుసు కదా, రియల్ జోడీ విత్ రియల్ జోడీ. ఫస్ట్ మౌనరాగం సీరియల్ నుండి ప్రియాంక శివ్ వచ్చేసారు. వీళ్ళు రియల్ కంటే రియల్ అంటేనే కరెక్ట్ ఏమో అనిపించింది. వీళ్ళకి మామూలుగా వేసుకోలేదండి. అందరూ ఫుల్ ఫన్ చేశారు, ఎంజాయ్ చేశారు. వీళ్ళకి స్మార్ట్ జోడీ షో అంటే చాలా ఇష్టం అంట. ఇక్కడికి రావడానికైనా మేము పెళ్లి చేసుకుంటాం త్వరలో అని చెప్పారు. వీళ్ళతో ఆడటానికి కార్డ్స్ తీశారు. ఎవరి నేమ్ వచ్చిందంటే సోనియా, యష్. వీళ్ళ నేమ్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు గేమ్ ఆడతారు. గేమ్ ఏంటంటే కింద కార్డ్స్లో నెంబర్స్ ఉన్నాయి. ఓంకార్ గారి చేతిలో ఒక టాయ్ ఉంది. దాంతో సౌండ్ చేస్తారు. ఆ సౌండ్ బట్టి నెంబర్ పిక్ చేసుకోవాలంటే 1 అంటే ఒకసారి సౌండ్ చేస్తారు, 2 నెంబర్ అనుకోండి 2 టైమ్స్ సౌండ్ చేస్తారు. అలా 1 to 10 నెంబర్స్ ఉన్నాయి. చూద్దాం ఎవరు గెలుస్తారో. ఫస్ట్ గర్ల్స్ ఆడారు. ప్రియాంక 4 points, సోనియా 1 point. నెక్స్ట్ రీల్ జోడీకి 1 point వచ్చేసింది. నెక్స్ట్ బాయ్స్ ఆడారు. యష్ 1 point, శివ్ 4 points. గేమ్ చాలా ఫన్నీగా ఎంజాయ్ చేస్తూ బాగా ఆడారు. మొత్తానికి రీల్ జోడీ 8 marksతో ఫైనల్ లెవెల్కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ చిన్ని సీరియల్ నుండి కావ్య, ధీరన్ వచ్చారు. వీళ్ళతో ఆడటానికి అభయ్, భవానీ నేమ్స్ వచ్చాయి. గేమ్ ఏంటంటే వాళ్ళకు ఒక ప్యాడ్, పేపర్, పెన్ ఇచ్చారు. 143 బాక్సెస్ ఉన్నాయి ఆ పేపర్స్ మీద. అందులో ఐ లవ్ యూ అని రాయాలంట. ఎవరు వేగంగా 143 బాక్సెస్ ఫిల్ చేస్తారో, రాసేస్తారో వాళ్ళు గెలిచినట్టు. అదేంటో కావ్య కోసమే ఈ గేమ్ డిజైన్ చేశారేమో అనిపిస్తుంది. తను మాత్రం గట్టిగా ఉందండి. అందరూ ఎన్ని రకాలుగా ట్రై చేసినా తన నోటి నుంచి మాత్రం ఎటువంటి రియాక్షన్ లేదు. మొత్తానికి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉంది కదా వాళ్ళ లైఫ్లో. నిఖిల్కి, కావ్యకి మధ్య ఏం జరిగింది అనేది అందరి కోరిక అదే. వాళ్ళు కలిసిపోవాలని చాలామంది కోరుకుంటున్నారు. చూద్దాం, అది జరిగేటట్టయితే అనిపించట్లేదు. అయితే ఈ గేమ్ 2 జోడీలు ఆడారు. అభయ్, భవానీ ఫినిష్ చేయలేదు. అభయ్ ఫినిష్ చేశాడు, భవానీ ఫినిష్ చేయలేదు. వీళ్ళు రియల్ జోడీ కావ్య, ధీరన్ మాత్రం గేమ్ ఫినిష్ చేసి గెలిచేశారు రియల్ జోడీ. నెక్స్ట్ మగువా ఓ మగువా సీరియల్ నుంచి రితిక అండ్ శ్రవణ్ వచ్చారు. వీళ్ళతో ఎవరు ఆడాలి అని అంటే లాస్య, మంజునాథ్ నేమ్స్ వచ్చాయి. గేమ్ ఏంటంటే బాక్సెస్ ఉన్నాయి. అందులో ఒంటి కాలుతో నిల్చోవాలన్నమాట. అంటే సింగిల్ లెగ్తో నిల్చోవాలి. అంటే బాక్స్ అంటే వేరే బాక్స్ ఏం కాదు, నేలపైనే బాక్స్లా గీసారు. ఆ బాక్స్ మధ్యలో నిల్చోవాలి. అది కూడా ఒంటి కాలుతో. వాళ్ళకి పిల్లోస్ ఇచ్చారు. బ్లూ పిల్లో, ఇంకా పింక్ పిల్లో. ఆ పిల్లోతో ఒకరినొకరు కొట్టేసుకోవాలి. ఒక రకంగా కొట్టుకోవడం అండి. ఒంటి కాలుతో ఆడాలి. కింద కాలు పెడితే అవుట్. ఒక్కొక్కరికి 3 times ఆడే అవకాశం ఉంది. బాయ్స్ ఫస్ట్ ఆడారు. బాయ్స్లో 3 points కూడా శ్రావణ్కే వచ్చాయి. నెక్స్ట్ గర్ల్స్ ఆడారు. లాస్ట్ ఇయర్ కూడా అలానే గేమ్ ఆడలేకపోయింది మంజునాథ్ లాగే. 3 points వాళ్ళకి వచ్చేసాయి. మొత్తం 3, 6 point రీల్ జోడీకి వచ్చి గెలిచేశారు. వీళ్ళు ఫైనల్ లెవెల్కి వెళ్ళిపోయారండి. వాళ్ళిద్దరూ ఫుల్గా జిమ్ చేసి స్టాండర్డ్గా ఉన్నారు. వీళ్ళు జిమ్ ఆపేసిన నార్మల్ కపుల్. వాళ్ళతో ఒంటి లెగ్గిపోయి ఆడాలంటే కష్టమే కదా. అదేంటో లాస్యాకి అసలు నిజంగా తను చెప్పినట్టు లక్కలేదండి. చూడండి ముందు గేమ్ ఎంత ఎలా ఉంది. అలాంటి గేమ్సే వీళ్ళకి పడట్లేదు. ఒకవేళ పడిన గేమ్ కూడా టఫ్ వాళ్ళతో పడి ఓడిపోతున్నారు. మొత్తానికి రీల్ జోడీ గెలిచేశారు. అసలు ఇప్పటి వరకు 3 జోడీస్ ఆడారు అంటే అందరూ రియల్ జోడీ మాత్రమే గెలిచారు. రియల్ జోడీ మాత్రం గెలవలేదు. ఇంకా మిగిలింది అమర్, తేజ్. వీళ్ళు కానీ గెలవకపోతే అసలు పరువు పోతుంది బి గ్రూప్ వాళ్ళది. చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో. అయితే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నుంచి అంశు అండ్ రఫీ వచ్చారు. వీళ్ళతో ఆడాల్సింది ఇంకా అమర్, తేజే కదా. వీళ్ళు ఇక్కడ ఖచ్చితంగా గెలవాలి. ఇక రియల్ జోడీ పరువు పోకుండా ఉండాలి అంటే
ఖచ్చితంగా వీళ్ళు గెలవాలి, అందరూ అమర్ని అమరేంద్ర బాహుబలి ఈ ఎపిసోడ్కి నువ్వే అని వాళ్ళకి హైప్ ఇచ్చి పంపించారు. ఇంకా గేమ్ ఏంటంటే 3-3-6 బెలూన్స్ ఇచ్చారు. బాయ్స్కి 3 గర్ల్స్కి 3 అనమాట. వాళ్ళ బ్యాక్ సైడ్ థ్రెడ్తో కట్టేసుకోవాలి బెలూన్ వచ్చేటట్టు. ఆ బెలూన్ని కొరడాతో కొట్టి పగలగొట్టాలి. అమర్ అంటాడు లాస్ట్ వీక్ చీపురుతో కొట్టించారు, ఈ వీక్ కొరడాతో కొట్టించారు, నెక్స్ట్ వీక్ నాకు రోకల బండ ఖాయం అని చెప్తున్నాడు. అమర్ ఎక్కడున్న కామెడీయే. అయితే అమర్ తేజు ఖచ్చితంగా ఈ గేమ్ ఖచ్చితంగా గెలవాలి, లేదంటే ఇంకా రియల్ జోడీ ఒకరు కూడా రారు ఫైనల్కి. ఇంకా గేమ్ అంతా ఫుల్ ఫన్నీగా జోస్తో ఆడారు. మొత్తానికి అమర్ తేజు గెలిచారు. అమ్మయ్య ఒక్కరైనా ఫైనల్కి వెళ్ళారు. ఇంకా ఫైనల్ లెవెల్ గేమ్ ఏంటంటే 15 గ్లాసెస్ ఇచ్చారు. ఆ గ్లాసెస్ టవర్లా కట్టాలి, 4, 3, 2, 1 అలా ఆ టవర్ మీద ఒక గాజు గ్లాసు, చిన్న గ్లాస్తో కలర్ వాటర్ ఇచ్చారు. ఈ టవర్ కడతారు కదా, ఆ టవర్ పైన ఈ గ్లాసుని పెట్టాలన్నమాట. ఈ గాజు గ్లాసు పెట్టాక మళ్ళీ ఆ గ్లాసెస్ పడకుండా, అంటే ఫస్ట్ వైఫ్స్ ఆడారనుకోండి, నెక్స్ట్ హస్బెండ్స్ ఆ నోట్లో స్పూన్ పెట్టుకొని ఆ స్పూన్లో ఒక బాల్ ఉంది, వాళ్ళే లీడ్లో ఉన్నారు. ఇంకా లాస్ట్ గేమ్ అయిపోయింది అనేటప్పటికి ఆ బాల్ పడిపోయింది. ఇంకా నెక్స్ట్ అమర్ తేజు లీడింగ్లో ఉన్నారు. లీడ్లో నుంచి వీళ్ళు గెలిచేశారు. ఈ వీక్ కూడా బెస్ట్ జోడీ అవార్డ్ అమర్ తేజు. కంగ్రాచులేషన్స్ అమర్ అండ్ తేజు. ఇప్పుడు రింగ్ ప్రజెంటేషన్. ఇది వీళ్ళకి 7th రింగ్ అన్నమాట వచ్చేసింది. 7 అడుగులు వేసి రింగ్ తీసుకోండి అని అన్నారు. అంతేనండి, మొత్తానికి వీళ్ళకి రింగ్ ప్రజెంటేషన్ కూడా అయిపోయింది. ఎంతో ఫన్నీగా హ్యాపీగా ఈ షో అయిపోయింది ఈరోజు. నెక్స్ట్ వీక్ ప్రీ వెడ్డింగ్ టీమ్తో మన ముందుకు వచ్చేస్తున్నారు. అందరికీ కలిపి ఆడించినట్టున్నారు. అందరూ వాళ్ళ ఫ్యామిలీతో చాలా కలర్ఫుల్గా అందంగా హ్యాపీగా కనిపిస్తున్నారు. చాలా హ్యాపీగా ఫన్నీగా హల్దీ ఫంక్షన్ అని, మెహందీ అని, పెళ్లి చూపులని చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారు. కనులు పండగగా ఉందనే లోపు గొడవ స్టార్ట్ అయింది. ఏంటి గొడవ అనేది అర్థం కాలేదు, కానీ అమర్కి ఇంకా ప్రదీప్ గారికి గొడవ జరిగినట్టు అనిపిస్తుంది అనుకుంటున్నాను. చూద్దాం ఏమైందో నెక్స్ట్ వీక్. డోంట్ మిస్ ఇట్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్. బాయ్.